చికెన్ రిండాంగ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, కీరా, కొబ్బరి తురుము, పుదీనా, ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, సీజనింగ్ పౌడర్, ఇంకా చిల్లీ సాస్. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇది గుజ్జుగా అంటే కొంచెం ముక్కకి పట్టనట్లుగా ఉంటుంది చూసారా, అలాంటి ఇగురు వస్తుంది. అలాగే కూరలాగా రాదు, జస్ట్ ఒక మసాలా లాగా కోటింగ్ ఉంటుంది అన్నమాట దానికి చుట్టూ. చాలా వరకు రొయ్యల మసాలా కావచ్చు, ఇట్లాంటి మసాలాలు ఏమైనా తయారు చేసుకున్నప్పుడు మనకు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రై అని చెప్పినా కూడా అలాగే ఉంటుంది, అదొక స్టైల్ అనమాట డిష్. అలాంటి గ్రేవీగా ఉంటుంది. ఓకే, మనము వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ యథావిధి పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నా. అందులో కొద్దిగా నూనె వేసేద్దాం. ఓకే, గార్లిక్ ఫస్ట్. చాప్ చేసిన గార్లిక్ వేసేసుకున్నాం. అలాగే ఆనియన్, లో చికెన్ వేసేసుకుందాం. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆబ్వియస్లీ కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నుంచి. టొమాటో, మనకు గుజ్జు కూడా రావాలి కాబట్టి సీడ్తో పాటే వేసుకుంటున్నాను నేను దీన్ని. కొంతమంది మలేషియన్స్ ఈ డిష్ తయారు చేసేటప్పుడు టొమాటోని వీటిని ప్యూరే చేసి కూడా వేసేస్తారు. ఉల్లిపాయని అలాగే టొమాటోని రెండింటిని కలిపి ప్యూరే లాగా తయారు చేసేసి వేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే గుజ్జు నీట్గా వస్తుంది అని. మనకు ప్యూరే కంటే కూడా ఇలా చేసుకుంటే బెటర్ అని ఇలాగే వేస్తున్నాం. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది ప్యూరే వేస్తే. టొమాటో వేసుకున్నాం. కీరా ఫైన్ చాప్ చేసుకోవాలి వితౌట్ సీడ్.
బాగా ఫైన్ చాప్ చేసేసుకుంటున్నాం. ఇది ఊరికే కరిగిపోయినట్లుగా ఉండదు, కాకపోతే చిన్న చిన్న ముక్కల కింద ఉంటుందన్నమాట. ఇది పోర్క్ లాగా. ఓకే, కీరా కూడా దీంట్లో పోయాలి. మింట్ చాప్ చేసి వేసుకుందాం. పుదీనా, తర్వాత కొబ్బరి తురుము వేసుకున్నాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా సప్రెస్ అవుతూ ఇప్పుడిప్పుడే చికెన్ బయట పడుతుంది కదా, మిగతావంతా కూడా దగ్గరకు వచ్చి గ్రేవీ లాగా అవుతాయి. ఓకే, చిల్లీ సాస్, సీజనింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, వాటర్ ఎక్కువ అవసరం లేదు దీనికి. జస్ట్ అది తడిగా ఉండి కోట్ రావడానికి మాత్రమే కావాలి. కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుందాం, అది కూడా డ్రై అయిపోతుంది. ఓకే, లాస్ట్కి వచ్చాం. నిమ్మకాయ చెట్టు పిండుకున్నా, లెమన్ పిండుకొని అట్లా ఓసారి టాస్ చేసి దించేసుకోవచ్చు అన్నమాట. రైట్, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.